హలో అండి. ఈరోజు 7 చక్రాస్ గురించి మనం నేర్చుకుందామండి. 7 చక్రాస్ అంటే ఏంది? 7 చక్ర ఇన్‌యాక్టివ్‌గా ఉంటే యాక్టివేషన్ ఎలా చేసుకోవాలి? ఏ చక్రాన్ని ఏ విధంగా ఏ బీజ మంత్రంతోని యాక్టివేషన్ చేసుకోవాలి? ఏ బీజ మంత్రం యాక్టివేషన్ చేసుకుంటే మనకు కలిగే లాభాలేంటి? అసలు చక్రాస్ ఇన్‌యాక్టివ్‌గా ఉంటే మన లైఫ్‌లో జరగబోయే నష్టాలేంటి? ఈ అన్నిటి గురించి వివరించి చెప్పుకుందామండి. 7 చక్రాస్ గురించి ఫస్ట్ డబ్బు బాగా సంపాదించుకోవాలంటే ప్రతి ఒక్కరికి లైఫ్‌ని ఫైనాన్షియల్ ఫ్రీగా కావాలంటే మూలాధార చక్రాన్ని చాలా ఇంపార్టెంట్ అండి. మూలాధార చక్ర మనకు ఎంత వీక్ ఉంటే మీరు ఎన్ని పనులు చేసినా ఎన్ని బిజినెస్ చేసినా మూలాధార చక్ర వీక్ ఉన్న వాళ్ళకు డబ్బు అనేది రాదండి. మీరు మూలాధార చక్ర యాక్టివేషన్ చేసుకోవాలంటే కొన్ని బీజ మంత్రాలు ఉంటాయి. ఇంకోటి ఈ మూలాధార చక్ర వీక్ ఉన్న వాళ్ళకి స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయండి. సాక్రల్ చక్ర వీక్ ఉన్నోళ్ళకి వాళ్ళ లైఫ్ పార్ట్నర్ తోన సెక్స్ సెక్సువల్ ప్రాబ్లమ్లు ఎక్కువ వస్తుంటాయి. అదేవిధంగా మణిపూర చక్ర గురించి రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. హార్ట్ చక్ర గురించి ఎవరికైతే హార్ట్ డిసీజ్ ఎక్కువ వస్తుంటాయో, చెస్ట్ పెయిన్ ఎక్కువ వస్తుంటాయో వాళ్ళు హార్ట్ చక్ర వీక్ ఉందని అనుకోవాలండి. అదే విధంగా చాలా మంది ఇంట్లో మంచి మాట్లాడతారండి. బట్ బయట ఒక స్టేజ్ పైనకెళ్ళాలి, స్టేజ్ పైన మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడలేకపోతారు. అంటే థాట్ చక్ర అంటే వాళ్ళకు ఎవరికైతే వీక్ ఉంటదో వాళ్ళు మాట్లాడలేరండి. అందుకాబట్టి సో, ఈ అన్ని విధాలుగా ఈ 7 చక్రాస్ గురించి నేను ఏ చక్ర మీకు వీక్ ఉన్నా మీరు ఆ చక్రాన్ని యాక్టివేషన్ చేసుకోవచ్చు. అది మీ చేతిలో ఉన్న పని. బట్ ఎలా యాక్టివేషన్ చేసుకోవాలా అది రావాలి. సో, నేను కొన్ని బీజ మంత్రాలు చెప్తానండి. ఎవరికైతే మూలాధార చక్ర వీక్ ఉందో, అది మూలాధార చక్రను రూట్ చక్ర అని కూడా అంటారు. రూట్ చక్ర అంటే ఎక్కడంటే మనకు స్పైనల్ కార్డ్ ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉంటదో, ఆ భాగంలో ఉంటుందండి. ఆ భాగంలో వీక్ ఉన్న చక్రాన్ని యాక్టివేషన్ చేసుకోవాలంటే ఈ బీజ మంత్రాన్ని జపించాలి. అంటే ఈ బీజ మంత్రంని ఎప్పుడు జపించాలి? ఎర్లీ మార్నింగ్ ఉదయం పూట మీరు పూజ చేసుకునే టైంలో గాని, లేకుంటే మీకు మెడిటేషన్ చేసే అలవాట్లు ఉంటే, మెడిటేషన్ చేసే టైంలో ఈ బీజ మంత్రాన్ని జపించాలి. రూట్ చక్రాన్ని యాక్టివేషన్ చేసుకోవాలంటే లం అని ఈ బీజ మంత్రాన్ని 108 సార్లు జపించాలండి. సాక్రల్ చక్రను యాక్టివేషన్ చేసుకోవాలంటే వం అనే బీజ మంత్రాన్ని 29 టైమ్స్ జపించాలండి. సోలార్ చక్రాన్ని యాక్టివేషన్ చేసుకోవాలంటే రం అనే బీజ మంత్రాన్ని 21 టైమ్స్ జపించాలండి. హార్ట్ చక్ర ఎవరికైతే వీక్ ఉందో వాళ్ళకు యం అనే బీజ మంత్రాన్ని జపించాలి. థ్రోట్ చక్ర ఎవరికైతే వీక్ ఉందో యం. థర్డ్ ఐ చక్ర ఎవరికైనా వీక్ ఉంటే వాళ్ళు జపించాల్సిన బీజ మంత్రం ఓం. క్రోన్ చక్ర ఎవరికైతే వీక్ ఉంటది ఊం. ఈ చక్రాస్ని మీరు జపించండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది మీరు ఏంటంటే
మీకు ఏ చక్ర మీకు వీక్ ఉందని ఫస్ట్ తెలుసుకోవాలండి. అప్పుడే మీరు ఈ బీజ మంత్రాలు జపించగలరు. అందుకాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా ఈ చక్రాస్ నుంచి మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు. లేదా మీకు ఐడెంటిఫై చేయడం రాకపోతే కిందలో నాకు నంబర్ కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేసుకొని డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో జరగబోయే మ్యాజికల్ మనీ మ్యాగ్నెట్ క్లాస్‌లో జాయిన్ కాండండి.